యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి అందరూ బాగున్నారు కదా? మరి ప్రభు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాపాడి మనకి మరి యొక్క సంవత్సరం మరి యొక్క నూతన సంవత్సరం మన దయా కిరీటాన్ని మనకి దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే ఆయనకి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఒకసారి మనము గ్రహించాలి కదా. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనము. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పాను. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రముదేమో ప్రభా. తండ్రి, గడిచిన సంవత్సరం నుండి ప్రభా ఈ సంవత్సరం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాము దేవా. ప్రభా తండ్రి, నీ బిడ్డలను దీవించండి నాయన. ప్రభా, ఇదిగో నాయన వాక్యం ధ్యానించుకున్నట్టుగా మీరే మాతో ఉండి నడిపించండి నాయన. ప్రభా, ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తండ్రి మరి అర్థమయ్యేలాగా ఉండ కృప చూపండి నాయన. ప్రభా, ఈ వాక్యానుసారంగా వారు జీవించే కృప అనుగ్రహించమని మా ప్రభు నీ శరణం వినమ్మగా విడిపించినాము తండ్రి. ఆమేన్. చదువుతుంది చూడండి. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక్కడ విశ్వాస జీవితము పోరాటములతో కూడిన జీవితం. మన విశ్వాసం జీవితము అనేక పోరాటాలు మన జీవితాల్లో వస్తాయి. ఈ విశ్వాసం అనే జీవితంలో అయితే పోరాడేది మనము కాదు కదా, పోరాడేది మనము కాదు, కానీ మన యందున్న క్రీస్తు మాత్రమే. మన యందున్న క్రీస్తు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధం యెహోవాదే. ప్రియులారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం అందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయపడెను. చూడండి, దేవుడు మోషేని పంపించాడు. మోషేను అహరోను వెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తుకి. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని తీసుకొని రావడానికి. అక్కడ మరి జరిగిన విషయాలన్నీ మనకి తెలుసు. అంటే తెగుళ్ళు రప్పించడం ద్వారా మరి ప్రభు మరి వారిని తీసుకురావడానికి ఏర్పాటు చేయించాడు. అది చివరి తెగులు ఏదంటే ప్రతి ఇంటిలో కూడా ఒక జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ప్రతి ఇంటిలో అంటే ఒక ఐగుప్తు ఇళ్లలోనే, ఇశ్రాయేల్ ఇళ్లలో మాత్రము కాదు. కాబట్టి అందరూ చనిపోయేసరికి, అక్కడ రాజుగారి కుమారుడు కూడా చనిపోయేసరికి ఇంకేం చేస్తాడు ఫరో? ఏం చేస్తాడు? మోషే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు కదా. మన నిర్గమకాండంలో మనము చూడొచ్చు. కాబట్టి తీసుకెళ్ళిపో మోషే అంటాడు. తీసుకెళ్ళిపోతే అందరూ బయలుదేరారు. వారి అన్నీ తీసుకొని, వారి యొక్క మందలు అన్నీ తీసుకొని కూడా వారు బయలుదేరారు. అయితే వాళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ ఏం చేశాడు దేవుడు? ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. వారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మరలా వీళ్ళు ఏం చేస్తారు? గుర్రాలతో రథాలతో గుర్రాలతో మళ్ళీ పరిగెత్తారు. ఎందుకు? వాళ్ళు వెళ్ళడం వారికి ఇష్టము
లేదు. అయితే ముందు చూస్తే ఏముంది? ఎర్ర సముద్రము. వెనక చూస్తే వీరు తరంగా వస్తున్నారు, ఐగుప్తులు తరంగా వస్తున్నారు. వెనక చూస్తే, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఇంకా చూడండి, ఇక వీళ్ళు ఎట్లా అలాంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమండి? మోషే సాగిపోవుడి అన్నాడు. సాగిపోవుడి, నీవే నాకు మొరపెట్టుతున్నావు. మొరపెడుతున్నాడు దేవునికి. ప్రభు ఏం చేయమంటావు? నువ్వు మొరపెడుతున్నాడు. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పము, సాగిపోవడని. అప్పుడు అంటాడు కదా మోషే మొరపెట్టినప్పుడు ప్రభు మోషేతో ఏమంటాడంటే, ఈ చేతిలో ఏముంది? కర్ర ఉంది. కర్ర చాపమంటాడు సముద్రం వైపు. చాపగానే ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా అయినట్లుగా మనము చూస్తాం. అది చక్కగా ఎంత డిస్టెన్స్ తెలుసా? అంటే వాళ్ళు ఎంతమంది? లక్షల మంది. మరి వాళ్ళందరూ వెళ్ళాలి అంటే ఎంత? 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని మరి చరిత్ర వల్ల మనకు తెలుస్తుంది. 2 కిలోమీటర్స్ అంటే అటువైపు ఒక గోడ కింద, ఇటువైపు ఒక గోడ కింద కట్టేశాడంతే దేవుడు. కట్టించేశాడంతే. ఆయన నోటి మాటతో సృష్టించే దేవుడే కదా. మరి వీళ్ళందరూ కూడా సంతోషంతో, అసలు గొప్ప అద్భుతం ఏంటంటే ఇదే అన్నమాట. 14వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో గొప్ప అద్భుతం ఇది. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవడం అనేది. మరి ఆ యొక్క దారి గుండగా వీరు మరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా, మనం ఎందుకు వెళ్ళలేము? మనం కూడా వాడిని వెంబడిద్దామని చెప్పి వీళ్ళు కూడా బయలుదేరేసరికి వీళ్ళు కూడా బయలుదేరారు. ఐగుప్తీలు కూడా రథాలతో, గుర్రాలతో అందరూ మరి వీళ్ళంతా బయలుదేరేసరికి మధ్యకు వచ్చేసరికి మళ్ళీ ప్రభు ఏమంటారు తెలుసా? కర్రచాపం అంటాడు. కర్రచాపం అనగానే ఏమైపోయింది? కర్రచాపం అనగానే మళ్ళీ సముద్రము ఒకటైపోయింది. సముద్రము ఒకటిగా అయిపోయింది. అంటే ఏమైపోయారు? వీళ్ళంతా కూడా సముద్రంలో నశించిపోయారు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేయడానికి గల కారణం ఇదేనండి. ఎవరినైనా సరే వారికి వినాశనం వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి హృదయాన్ని కఠినం చేస్తాడు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి. వారు ఎవరైనా సరే మన మీదకి దెబ్బలాటికి వచ్చినప్పుడు కానీ, పొట్టాట్లకు వచ్చినప్పుడు కానీ, మనం చంపడానికి వచ్చినప్పుడు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వారి హృదయాన్ని కఠినం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కీడు అనేది, వాళ్ళకి కీడు దేవుడు రాసి పెట్టి ఉన్నాడు. అందువల్ల వారి హృదయాన్ని కఠినం చేస్తాడన్నమాట. మరి కఠినం అవడం వల్లే కదా వెళ్ళిపోవన్న మోషే ఏం చేశాడు? కఠినం అయిపోవడం వల్లే కదా మళ్ళీ బయలుదేరాడు. అసలు బయలుదేరకుండా ఉంటే వాళ్ళు చనిపోయి ఉండేవారు కదా సముద్రంలో పడి. మరి కఠినం అయిపోయింది వారి యొక్క హృదయం. మళ్ళీ బయలుదేరారు, సముద్రంలో పడి చనిపోయారు. శత్రువుల అందరూ కూడా చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ సాగిపోవుడి, ఈ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పమని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. సాగిపోవడని ప్రభు సెలవిచ్చుండగా మన స్వఫలంతో సాగిపోమ్మని కాదు, మన యొక్క స్వఫలంతో సాగిపోమ్మని కాదు, ఆయన బలముతో ఆయన కలిగి ముందుకు సాగాలని ఆయన ఉద్దేశం. ఆయన బలముతో
అంటే ఆయన యందు విశ్వాసంతో సాగిపోవాలి వీళ్ళు. ముందుకు వెళ్ళాలంటే ఏంటి? ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. వారి యొక్క స్వబలముతో మనం సాగిపోయే వారిగా ఉండకూడదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఇది నా ఆత్మ చేతనే జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి మీరు అతిశయించండి. నన్ను బట్టి మీరు అతిశయించండి. మీ స్వభావాన్ని బట్టి మీరు అతిశయించద్దు, నన్ను బట్టి అతిశయించమని అంటున్నాడు. కాబట్టి పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపు. అట్టి వాటిలో నేను ఆనందించున్నాను యెహోవా సెలవిచ్చున్నాడు. అనేకులు వారి జ్ఞానం బట్టి అతిశయిస్తారు. ప్రియులారా, అనేకులు వారి యొక్క జ్ఞానం బట్టి అతిశయిస్తారు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దని సామెత గ్రంథంలో మనం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దని. తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుచు యెరూషలేము వరకు వచ్చి ఏం చేశారు వాళ్ళు? యెరూషలేము వరకు వచ్చి అతడ హేరోదు రాజు కదా, హేరోదు మరి ఏలుచున్నాడని తెలుసుకొని రాజభవనంలోనే పుట్టాలి అని పుట్టాడు అనుకొని తమ జ్ఞానమును ఉపయోగించారు వాళ్ళు. అంటే రాజు ఎక్కడ పుడతాడు? రాజభవనంలోనే కదా పుట్టేది అని వాళ్ళు ఏం చేశారు? హేరోదు దగ్గరే వాళ్ళు ఆగిపోయారు. పైన నక్షత్రం నడిపిస్తుంది కదా వారిని, కానీ వీరి జ్ఞానాన్ని ఉపయోగించారు. అక్కడ వీరి సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. దేన్ని బట్టి? వారి జ్ఞానాన్ని బట్టి. కాబట్టి పుట్టాలి అనుకున్నారు. అయితే యేసురాజు ఎక్కడ పుట్టాడు? మరి రాజభవనంలో పుట్టాడా? పుట్టలేదు కదా, ఆయన రాజభవనంలో పుట్టలేదు కదండి. మరి కానీ బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండబెట్టినని గ్రహించలేకపోయిరి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించవద్దు. అంతటి జ్ఞానులే అక్కడ పప్పులో కాలేశారు కదా, అంతటి జ్ఞానులే. మరి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పశువుల తొట్టిలో పరుండబెట్టిన గ్రహించలేకపోయేది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఏం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి కూడా ఏం చేశారంట? మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. అంటే తన యొక్క దారిద్ర్యం వలన అంటే ఏంటి? తన దారిద్ర్యం వలన అంటే ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆయన సత్వంలో స్థలం కూడా ఆయనకి లేదు. మరి పశువుల తొట్టిలో పరుండబెట్టిన గ్రహించలేకపోయేది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన అక్కడ పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది?
ఆయన పశువుల తొట్టులో పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మన గురించి ఆయన పుట్టాడు. అలాగా ఆయన అక్కడ పుట్టడం దేనికి అంటే మన నిమిత్తమే ఆయన దరిద్రుడిగా ఆయన పుట్టాడు. ఆయన మన నిమిత్తం ఆయన పశువుల తొట్టులో పెట్టడానికి మరి తను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, ఇట్లు తమ సొంత జ్ఞానం చొప్పున హేరోదు వద్దకు వెళ్ళి చిక్కుపడిపోయి చివరకు ఏంటి చూడండి, చివరికి వాళ్ళు చేసింది ఏంటి? ఆ జ్ఞానులు ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించారో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 2 సంవత్సరాలలోపు అనేక మంది మగబిడ్డలు చంపట్టు కారణమయ్యారు. వారి జ్ఞానం ఏమైపోయింది? 2 సంవత్సరంలో పిల్లలందరినీ చంపబడ్డానికి కారణమయ్యారు. వారి జ్ఞానం అందుకు కారణమైంది. అంటే ఏంటి? వాళ్ళు అక్కడ నుండి వారి దేశం నుండి వారు ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. వారు మరి ఆ విధముగా అందుకని ఏం చేశాడు హేరోదు? ఏం చేశాడు? 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ మగపిల్లలందరినీ కూడా చంపమని మరి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి? జ్ఞానుల యొక్క అంత గొప్ప జ్ఞానులు. అందుకే జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనకున్నది జ్ఞానం గొప్ప జ్ఞానం ఏమి లేదు మనకి, ప్రభువు ఇస్తే తప్ప. మరి వీళ్ళు మరి 2 సంవత్సరంలో పిల్లలందరూ చనిపోవడానికి చంపబట్టడానికి కారణమైన వాళ్ళు ఎవరంటే ఈ జ్ఞానులే. వీరి యొక్క జ్ఞానమే అంతమంది మగబిడ్డలు చనిపోవడానికి కారణము వీరి యొక్క జ్ఞానమే. అందుకే జ్ఞానం బట్టి అసహించవద్దు అది దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మగబిడ్డలందరూ చంపబడ్డ కారణం వేరి. గొర్రెల కాపర్లు అయితే తాము కన్నవాటిని విన్నవాటిని, గొర్రెల కాపర్లు మొట్టమొదట కనిపించింది ఎవరికి? దేవదూత ప్రత్యక్షమై వర్తమానం చెప్పింది ఎవరికంటే గొర్రెల కాపర్లకే. వారు వెళ్ళి పూజించి ఏం చేశారు? వారు కన్నవాటిని విన్నవాటిని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వారి యొక్క జ్ఞానం చూడండి, దేవుడిచ్చిన జ్ఞానం అది. కన్నవాడిని విన్నవాడిని ప్రచారము చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. మరి ఈరోజు మనం విన్నవి కన్నవి అంటే మనం చర్చిలో కానీ ఎక్కడన్నా బహిరంగ సభల్లో కానీ బైబిల్లో కానీ చదివిన వాక్యాన్ని మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? ఈ రోజుల్లో చెప్పలేము. చెప్పిన వినేవాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, మరి గొర్రెలు కాపలేదు తాము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించుకుంటూ వెళ్తే విన్నవారందరూ ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారంట. విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే ఈ జ్ఞానులు దొంగదాటుగా మౌనులుగా మరి ఒక మార్గమున పోవాల్సి వచ్చింది. వీరందరూ మరి ఒక మార్గాన్న వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే మరి ఈ హేరోదు చంపమని అన్నాడు కాబట్టి మరి వారిని వేరొక మార్గాన్ని విడిపమ్మని మళ్ళీ హేరోదు ఏంటి కప్పడంతో ఏం చేశాడు? మీరు మళ్ళీ నాకు రండి, నేను వెళ్ళి కూడా శిశువుని మరి ప్రార్థిస్తాను, శిశువుని పూజిస్తాను అని కప్పడంతో చెప్పాడు. అందుకని ప్రభు ఏం చేశాడు? దూతతో మళ్ళీ ఏం తెలియజేశాడు? మీరు వచ్చిన దారిని మీరు వెళ్ళొద్దు, వేరొక మార్గాన్న మీరు వెళ్ళండి అన్నారు. వీరు తప్పించుకుని వేరే దారిన వెళ్ళిపోయారు. మరొక మార్గం పోవాల్సి వచ్చింది. కాబట్టి నీ స్వంత జ్ఞానంపై ఎప్పుడు ఆధారపడవద్దు. ఈరోజు మన అంశం ఏంటంటే నీ స్వంత జ్ఞానంపై ఎప్పుడు కూడా నీవు ఆధారపడవద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుడు జ్ఞాని అయి ఉన్న ఆలోచనకర్త,
దేవుడు జ్ఞాని అయి ఉన్న ఆలోచన కర్తగా వచ్చిన మనం యేసుపై మనము ఆనుకునేవారిగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క జ్ఞానంపై మనము ఆధారపడి జీవించేవారిగా ఉన్నాం. మన స్వంత జ్ఞానంపై మనము ఆధారపడి ఉండవద్దు ప్రియులారా. ఈ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వదనామని తెలియజేసుకుంటున్నాము దేవా. ప్రభా తండ్రి, మరి మా సొంత జ్ఞానంపై మేము ఆధారపడకుండా ఉండేలాగున నీ కృప మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. నీ జ్ఞానంపై మేము ఆధారపడి జీవించేవారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, ఇప్పుడు విన్న సంగతులు విన్న ఈ విషయాలన్నీ కూడా మరి ఎంతమంది అయితే విన్నారో నాయన ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.